నుంచి మహిళలు బస్సులో ప్రయాణించేటప్పుడు ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మహిళలకు చిప్ తో కూడిన స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు ఉచిత బస్సు పథకం ద్వారా తెలంగాణ సర్కార్ మరో కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటి వరకు 290 కోట్లకు పైగా జీరో టికెట్లను ఆర్టీసీ మహిళలకు జారీ చేయగా ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు చేసింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూడా సక్సెస్ఫుల్ గా అమలు చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణ ఛార్జీల మొత్తం ఇవాల్టితో 10,000 కోట్ల మార్కును చేరుకున్నట్లు అధికారులు వెల్లడించడం గమనార్హం. ఇక ఈ విషయాన్ని టీజీఎస్ఆర్టీసీ అధికారులు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన 2 రోజులకే అంటే 2023 డిసెంబర్ 9వ తేదీన ఈ ఉచిత బస్సు పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకం ప్రస్తుత మార్చి 29వ తేదీ నాటికి 290 కోట్లకు పైగా జీరో టికెట్లను మహిళలకు జారీ చేశారని, ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 10,000 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. మరోవైపు మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. గతంలో మహిళల ప్రయాణాలు 40% ఉండగా ఇప్పుడు అది 67% పైగా పెరిగినట్లు చెప్పాయి. నిత్యం సగటున 35 లక్షల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని గణాంకాలతో సహా వివరించారు.